ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. అందరికంటే ముందుగా సీఎం వైఎస్ జగన్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తున్నారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టారు. తాడేపల్లి నుంచి ఫోన్ రావడంతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. అధిష్టానం ఏం చెబుతోంది, ఎక్కడికి వెళ్లాలనే విషయాలపై పరేషాన్ అవుతున్నారు. సీఎం మార్పులు, చేర్పులపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. వేరే పార్టీలకు వలసపోతున్నారు. అయినప్పటికీ వైసీపీని గెలిపించుకోవాలంటే మార్పులు తప్పదనేది ఆ పార్టీ వ్యూహం. ఈ నేపథ్యంలో మంత్రులకు కూడా ఇప్పుడు ఇండికేషన్స్ ఇచ్చేసినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్స్ కు ముందే మంత్రులకు ముందస్తు సమాచారం అందిస్తున్నారు. స్థానచలనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. కొందరు మంత్రులకు స్థానచలనం ఉంటుందని, వారికి వేరే సెగ్మెంట్స్కు పంపించేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు రోజా, గుమ్మనూరు జయరాంలకు వైసీపీ నియోజకవర్గం మార్పు ఖాయమని చెప్పినట్లు తెలిసింది. అయితే వారు కూడా మారుతున్న పరిణామాలకు అనుకూలంగా ముందస్తుగానే ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది. తనను మార్చాల్సి వస్తే ఇబ్బంది ఏమీ లేదని, అల్టిమేట్గా జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు మినిస్టర్ రోజా. ఇక గుమ్మనూరు జయరాం కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరాం వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని సర్వేల రిపోర్ట్స్ బేస్ చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను చేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ రెండోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ఆయన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దీనిని కొందరు అర్థం చేసుకుంటున్నారు, మరికొందరు అలకబోనుతున్నారు.